హలో హాయ్ డియర్ ఆల్ఫా కమ్యూనిటీ మెంబర్స్. ఈరోజు ఈ సెషన్ని ఇంకొంచెం డీప్గా తీసుకుని వెళ్దాము. సో రియల్ ఎస్టేట్కి సంబంధించిన పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ చేసేటప్పుడు మనము గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది మెజారిటీ ఆఫ్ ద మార్కెట్ యూజ్ చేస్తుంది. మెజారిటీ ఆఫ్ ద మార్కెట్ అంటే 98% ఆఫ్ ద మార్కెట్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రొడక్ట్స్ని గూగుల్ ద్వారా మాత్రమే ప్రమోట్ చేసుకుంటున్నాయి. అయితే ప్రీవియస్ సెషన్లో మనము గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్కి సంబంధించిన కీవర్డ్ ప్లేయర్ని అడ్వాన్స్డ్గా ఎలా యూజ్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాము. దీన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేద్దాము. ఓకే, సో నిన్న మనం సెర్చింగ్ చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన టూల్ వెరీ లిమిటెడ్. మనం దాన్ని 1% అని కూడా చెప్పలేము. లెస్ దాన్ 1%. మాత్రమే మనం యూటిలైజ్ చేసాము. ఈరోజు గూగుల్కి సంబంధించిన కీవర్డ్ ప్లానర్, ఓకే, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్కి సంబంధించిన బిజినెస్కి అడ్వాన్స్డ్ లెవెల్ కీవర్డ్ రీసెర్చ్ అనేది ఏ విధంగా చేయాలి అనేది మనం తెలుసుకున్నాము. దెన్ లెట్స్ గెట్ ఇంటు ది సెషన్. తెల్లాపూర్ 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్. దీన్ని మనము గూగుల్కి సంబంధించిన ఏ అడ్వర్టైజ్మెంట్స్ ఎలా చేయాలని తెలుసుకుంటాము. ఇందులో మనకి గూగుల్ బాట్, దట్ ఈస్ వన్ ఆఫ్ ది AI, అండ్ చాట్ జీపీటీ, అండ్ గూగుల్ జెమినై, రైట్. గూగుల్ జెమినై అనేది ఇట్ ఈస్ ద లేటెస్ట్ వర్షన్. చూడండి, చాట్ జీపీటీ కంటే అడ్వాన్స్డ్ వర్షన్ గూగుల్ దగ్గర ఉంది. బట్ గూగుల్ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ AI వర్షన్ అనేది ఇట్ ఈస్ టూ డేంజరస్. ఎప్పుడైతే గూగుల్ డాటా సెంటర్ మెనీ ఇయర్స్ నుంచి గూగుల్ డాటా సెంటర్లో ఉన్న డాటాకి AI అనేది ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవడం అనేది స్టార్ట్ అవుతుందో ద రిజల్ట్స్ అనేది అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి. విచ్ ఈస్ ద డేంజరస్ ప్రాక్టీస్ టు ద హ్యూమన్స్. దట్స్ వై వీటిని చాలా లిమిటేషన్స్ అనేది చేస్తున్నారు. బట్ దీన్ని ఎంత లిమిటేషన్ చేస్తున్నారు అనేది స్టిల్ ఎంత లిమిటేషన్ చేయాలి అనేది కూడా ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ టాస్క్. బట్ యాజ్ ఆఫ్ నౌ కొంత డేటా అనేది ఇంటరాక్ట్ అనేది జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన డేటా అనేది సెర్చ్ ఇంజిన్ తో రియాక్ట్ అయ్యి రిజల్ట్స్ ని ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తుంది. ప్రీవియస్ వర్షన్ వచ్చేసి గూగుల్ బాట్ అనేసి విన్నాము. The next one is Google Gemini. Google Gemini అనేది this is the next level of the we don't know, right? వీటిలో అల్ట్రా వర్షన్స్ కూడా వస్తున్నాయి. అల్ట్రా వర్షన్ అనేది ఇంకా హై యాక్యురసీ ఉంటుంది. Now we will focusing on the keyword planner, right? Keyword planner research for Google Ads. Okay, keyword planner research for Google Ads ఎంత అడ్వాన్స్డ్ గా చేస్తున్నాము అనేది తెలుసుకుందాము. ఫస్ట్ నేను ఓవరాల్ గా హైదరాబాద్ కు సంబంధించిన రియల్ ఎస్టేట్ అనేది తీసుకుంటాను. యాజ్ వెల్ యాజ్ ది హైదరాబాద్ ఓవరాల్ రియల్ ఎస్టేట్ తీసుకుంటే మనకి ప్రాపర్ గా తెలియకపోవచ్చు కాబట్టి ఎగ్జిక్యూట్ చేయడానికి తెల్లపూర్ కు సంబంధించిన 2 BHK 3 BHK ఫ్లాట్స్ మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. అడ్వాన్స్డ్ AI తో ఏ విధంగా మనం సెర్చింగ్ చేయొచ్చు అనేది. And back to the search board, Tellapur 3 BHK, I search with this keyword. Should be 3 BHK flats for sale Tellapur, 3 BHK flats at the rate my home. This is the my home construction. Radhe Constructions 3 BHK flats, Velimela, Kollur. This is the price. Raj Pushpa Imperial at Tellapur. I thought the automated advertisement anukunta. 3 BHK and Raj Pushpa. This performance is poor, right? The next one is I just go through down. I just go through the bottom. Here is one of the advertisements. Ramki 1 orbit 3 BHK flats for sale 1.34 CR. Here is the conditions. 3 BHK flats for sale. All these advertisements are performing in a poor strategy, right? In a poor strategy. వీటిని మనము ది బెస్ట్ నెక్స్ట్ లెవెల్కి ఏ విధంగా ఎన్హాన్స్ చేయాలి అనేది చూద్దాము. And coming to this, here is the chatbot. Here is the chat GPT, and another one is now I am using the bot. Okay, right? Google bot kuda one of the artificial intelligence. First chat GPT vachindi, tarvata Google bot anedi vachindi. The next one is Google Gemini anedi vastundi. Google Gemini anedi kuda the next level performance, right? Tarvata Google Gemini nunchi Google Gemini Ultra anedi kuda introduce avutundi coming to the market. That is a two game changer for the Google advertisements especially. What I suggested in earlier మనం నిన్న సెషన్ లో మనం చూస్తే చాట్ జీపీటీ అనేది యూజ్ చేసాము. Now today I am using Google bot. Google bot కూడా జెమినై తో ఇంటరాక్ట్ అనేది జరుగుతుంది. జెమినైకి సంబంధించిన అడ్వాన్స్డ్ ఫీచర్స్ కొంత గూగుల్ బాట్ తో కూడా ఇంటరాక్ట్ జరుగుతుంది. గూగుల్ బాట్ లోకి ఇన్కార్పొరేట్ జరిగింది. For that one, first మనం గూగుల్ కీవర్డ్ ప్లానర్ రీసెర్చ్ లో now I would take హైదరాబాద్ రియల్ ఎస్టేట్, రైట్. ఈ కీవర్డ్ కి సంబంధించిన రీసెర్చ్ అనేది చేద్దాము గూగుల్ సంబంధించిన గూగుల్ కీవర్డ్ ప్లానర్ లో.
I just copy this one. So and before that, so there is a note. సో డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ ట్రైనింగ్ అనేది రియల్ ఎస్టేట్లో తీసుకోవాలి అనుకుంటే వీ ఆఫర్ టు ద మార్కెట్ సో విత్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ది మెథడ్స్. సో ఇండివిజువల్ ట్రైనింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. దట్ ఈస్ ద బిజినెస్ ఓనర్స్ అండ్ ద కార్పొరేట్ సెటప్, రైట్? సో ఇఫ్ మీకు కార్పొరేట్ సెటప్ కంప్లీట్గా చేసుకోవాలి అంటే సో డిజిటల్ మార్కెటింగ్ సెటప్ అనేది మనం ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, సో డిజిటల్ మార్కెటింగ్ టీమ్ అనేది ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, స్ట్రాటజీ ఏ విధంగా అప్లికేబుల్ చేసుకోవాలి, సో లాంగ్ గోల్స్ పెట్టుకుంటే సో తక్కువ రిసోర్సెస్తో ఎలా వర్క్ చేసుకోవాలి, everything that is the individuals. So group training kuda provide chestamu, that is for the agencies. So corporate training, so it is for the teams. Ala kakunda so self learning ante chesukovali ante digital behavior alpha community. Now the course is available at the moment. So ee course lo kuda 3 type of courses untayi, the basic and moderator and advanced level, right? So why the basic and moderator advanced level ante depends on the skills. So కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి ఇంత అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాక్టీస్ చేయలేకపోవచ్చు, సింపుల్ మెథడ్స్ లో వాళ్ళకి రిజల్ట్స్ రావచ్చు. సో ఎవ్రీ కోర్స్ అనేది అవైలబుల్ గా ఉంది. సో నాట్ అన్ ఇష్యూ. సో మీ స్టాండర్డ్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఎలా ఉన్నా కానీ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండింగ్. ఎవ్రీ న్యూ అప్డేట్ అనేది కోర్స్ లో ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. సో ఫర్ దట్ లేటెస్ట్ అప్గ్రేడ్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. నౌ వి బ్యాక్ టు ద సెషన్. సో కీవర్డ్ ప్లానర్. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఉంది కదా, సో ఐ కాపీ దిస్ కీవర్డ్. ఫస్ట్ వేరియేషన్ చూద్దాం. సో గూగుల్కి సంబంధించిన కీవర్డ్ ప్లానర్ అనేది ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. గూగుల్ కీవర్డ్ ప్లానర్. సో గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఈ కీవర్డ్కి ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ది చాట్ జీపీటీ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది, గూగుల్ బర్డ్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది సో వీ విల్ చెక్ ఇట్ నౌ. చూడండి, మనకి రిజల్ట్స్ రావాలి అంటే సో ఎస్పెషల్లీ ఇన్ ద సెర్చ్ నెట్వర్క్ ద గేమ్ చేంజర్ ఈజ్ ఆల్ అబౌట్ ద కీవర్డ్స్. ఓకే, రైట్ కీవర్డ్స్ని మనము కస్టమర్స్కి ఐడెంటిఫై కనుక చేయగలిగితే, చూపించగలిగితే క్లిక్ త్రూ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కన్వర్షన్ ఆప్టిమైజేషన్ అనేది పెరిగే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ ఐ విల్ గో టు ది చాట్ జీపీటీ. సో ఐ విల్ గివ్ ద ప్రాంప్ట్స్, గివ్ మీ ద బెస్ట్, నాట్ గివ్ మీ, React as Google Keyword Planner, create best relevant keywords for the Hyderabad real estate as per the Google trends. So here is the keyword, here is the prompt, then enter. So that is the chat GPT, right? I'm sorry for any confusion. So I don't have any real-time internet access. So for the ability of the fetch live data, the game change. So ఎందుకు చాట్ జీపీటీ అనేది లోయర్ పర్ఫార్మెన్స్ అనేది మనం ఎప్పుడు సో ఇన్ ఎర్లియర్ డేస్, ఓకే, సో చాట్ జీపీటీకి సంబంధించిన ట్రెండింగ్ ఎప్పుడైతే ఉందో సో దానికి ప్రీవియస్ ఒక సెషన్ చేసాము ఒక వీడియో వీటి మీద. సో ఎప్పుడైనా కానీ చాట్ జీపీటీ అనేది యాజ్ ఆఫ్ నౌ అనేది చాట్ జీపీటీకి సో ఒక లిమిటెడ్ రిజల్ట్స్ మాత్రమే ఉంటాయి. ఆఫ్టర్ 2 years, ఆఫ్టర్ 3 years తర్వాత మైట్ బి చాట్ జీపీటీ కూడా సో పర్ఫార్మింగ్ లైక్ ఏ సో గూగుల్ సెర్చ్ ఇంజిన్, ఓకే, యాజ్ పర్ ద సెర్చ్ క్వైరీ. మళ్ళీ డాటా కాదు, సెర్చ్ క్వైరీస్ని గూగుల్ కంటే ది బెస్ట్గా ఇవ్వచ్చేమో, రైట్? బట్ యాజ్ ఆఫ్ నౌ సో ఇట్ హ్యాస్ సమ్ లిమిటెన్సీ. సో లైవ్ డేటా అనేది ఇది పర్ఫార్మెన్స్ చేయలేకపోతుంది. చూడండి, సో హైదరాబాద్ ప్రాపర్టీ ఫర్ సేల్, రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్, ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్. సో ఇది ఇంటర్నెట్కి యాక్సెస్ కాలేకపోవడం వల్ల సో తన దగ్గర ఉన్న రిసోర్సెస్ ప్రకారం మాత్రమే ఈ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నౌ ఐ ఆమ్ యూజింగ్ ది అఫీషియల్ సో గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఓకే, సో హియర్ ఇస్ ద గూగుల్ అకౌంట్. Go to Google Ads. So click on tools, click on discovery keywords, then put it over here, then get result. చూడండి, సో యాజ్ పర్ ద గూగుల్ ట్రెండ్స్ ప్రకారము సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి 1K to 10K సో మ్యాక్సిమం సెర్చ్ వాల్యూమ్స్ వస్తున్నాయి. సో దీస్ ఆర్ ద సెర్చ్ క్వైరీస్. సో ఇక్కడ మనం సెర్చింగ్ చేయొచ్చు. ఇక్కడ ఇండియా ఉంది, సో ఐ మేక్ ఇట్ యాజ్ హైదరాబాద్ as well as Secunderabad, then apply, then I make a changes. ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైనా కానీ గూగుల్ అండ్ సెర్చ్ పార్ట్నర్స్ అని ఉంటుంది, ఆల్వేస్ సెలెక్ట్ ద గూగుల్. సో హియర్ ఇస్ ద వాల్యూమ్. సో లాస్ట్ 12 months అనేది నేను తీసుకుంటున్నాను. ఇక్కడ బ్రాడర్ సెర్చ్ చేసేటప్పుడు ఈ కీవర్డ్స్ మీరు యాడ్ చేయొద్దు, ఓకే. సో వాట్ వీ సజెస్టెడ్, సో నేను మనం ఏం తెలుసుకున్నాము. సో గో టు ద బ్రాండ్స్. సో దీస్ ఆర్ ద బ్రాండ్స్, రైట్? సో
ఈ బ్రాండ్స్కి సంబంధించినవి రిమూవ్ చేయండి. సో మీరు యాజ్ ఎ రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్గా మీకు ఎటువంటి ఏజెన్సీ లేదు, యాజ్ వెల్ యాజ్ మీకు ఎటువంటి కంపెనీ అనేది అఫిలియేట్ లేదు, మీరు ఓన్ ఏజెంట్గా వర్క్ చేస్తున్నారు. సో బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ నుంచి తీసుకోవాలి. దెన్ డీసెలెక్ట్ ఆల్ దీస్ కాంట్రాక్టర్స్. దెన్ సో అదర్ బ్రాండ్స్ ఉన్నాయి. సో OLX, 19 Acres, My Homes. సో రిమూవ్ ఆల్ దీస్ బ్రాండ్స్. నెక్స్ట్ ప్లేస్. సో దీస్ ఆర్ ద ప్లేసెస్. నెక్స్ట్ ప్రాపర్టీ. సో మీరు ఏ ప్రాపర్టీ కోసం, సో రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్గా మనం చేస్తుంటాం కదా, సో ఏ ప్రాపర్టీస్ని మనం చేస్తున్నాము. సో ఇన్ కేస్ ద ఫ్లాట్ అయితే ఫ్లాట్, అపార్ట్మెంట్స్, విల్లాస్, హౌస్, ఈ 2 తీసుకున్నాను. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్, రైట్. సో ఈ విధంగా మనకి ది బెస్ట్ కీవర్డ్స్ అనేది వచ్చాయి. కమర్షియల్ ప్రాపర్టీ ఫర్ సేల్ హైదరాబాద్, ప్రాపర్టీ ఇన్ హైదరాబాద్, సో మోకిలా విలాస్, టాప్ బిల్డర్స్ ఇన్ హైదరాబాద్. అయితే ఇది గూగుల్ ఈ కీవర్డ్స్ని మనము వీటిలో ది బెస్ట్ ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకొని సెర్చ్ నెట్వర్క్ సంబంధించిన క్యాంపెయిన్స్ అనేది క్రియేట్ చేయాలి. సో ది బెస్ట్ కీవర్డ్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ కీవర్డ్స్ని సెర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్లో మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఐ జస్ట్ ఓపెన్ ద గూగుల్ యాడ్స్ అకౌంట్ అగైన్. సో గో టు క్యాంపెయిన్, క్రియేట్ ఏ క్యాంపెయిన్ అండ్ డూ సెలెక్ట్ ద సెర్చ్ నెట్వర్క్ అండ్ వెబ్సైట్. సో దీస్ ఆర్ ద థింగ్స్. సో ఈ సెర్చ్ నెట్వర్క్లో మనం స్టెప్ బై స్టెప్ వెళ్తే సో ఈ హెడ్లైన్స్ అనేది మనం జనరేట్ చేస్తాము. సో ఇక్కడ కూడా మనము కొంచెం బ్రెయిన్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్లో వచ్చిన రిజల్ట్స్ని ఇంకొంచెం మనం ప్రాసెసింగ్ చేసుకోండి, ది బెస్ట్ ప్రాసెసింగ్ చేసుకొని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అనేది, ఇక్కడ కీవర్డ్స్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. బట్ ద థింగ్ ఈజ్, సో నౌ ద గేమ్ చేంజర్ ఈస్ గూగుల్ బాట్, రైట్. సో ఈ గూగుల్ బాట్ ఏం చేస్తుంది, సో we will give the right prompt. So as like, so మనం ఇందాక ChatGPTకి ఎలాగైతే ప్రాంప్ట్ ఇచ్చామో గూగుల్ బాట్ కూడా ది బెస్ట్ ప్రాంప్ట్ అనేది జనరేట్ చేస్తాం. Now I will give the one prompt. సో మనకి రిజల్ట్స్ ఏ విధంగా ఇస్తుందో చూద్దాం. So here is the prompt. You are an expert at keyword research volume statistics and keyword difficulty. In addition, you are an expert at knowing the average cost per the click of the keywords in Google Ads. I am putting together an SEO strategy and I want to create a content related to Google Trends. I want to produce a list of the top 30 long tail keywords for the short tail keyword Hyderabad real estate. So for each word, so give me the average search volume, a keyword difficulty score in terms of the ranking in Google, and the average cost per click bid. I want to rank the keywords by average search volume. The keyword text must contain Hyderabad real estate. So this is the keyword, right? So this is the keyword. Then enter. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది, ఈ గూగుల్కి సంబంధించిన ఈ బాట్ AI అనేది, సో ద రియల్ టైం అనేది గూగుల్ సెర్చ్ క్వైరీస్ అంటే సెర్చ్ ఇంజిన్కి సంబంధించిన రియల్ డేటాతో ఇంటరాక్ట్ అవుతుంది. కానీ ఈ ChatGPT చూసారా, ఈ ChatGPT ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్కి ఇంటరాక్ట్ అవడానికి ఛాన్సెస్ లేదు. సో ఈ గూగుల్ బాట్ ఏం చేస్తుంది, యాజ్ పర్ ద రియల్ టైమ్ డేటా, సో యాజ్ ఆఫ్ నౌ, ఓకే, ఈ రియల్ టైమ్ డేటా అనేది మనకి ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ చూడండి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రైస్ 2024. సో బెస్ట్ ఏరియాస్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. సో అఫోర్డబుల్ అపార్ట్మెంట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్. సో లగ్జరీ అపార్ట్మెంట్స్ ఫర్ సేల్ ఇన్ బంజారా హిల్స్ హైదరాబాద్. ఈ కీవర్డ్స్ అనేది ఉంది. ఇఫ్ యు ఆర్ ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్, రైట్. సో వాట్ యూ నీడ్ టు డూ, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేయాలి అంటే ఏ కీవర్డ్స్తో పీపుల్స్ అనేది సెర్చింగ్ చేస్తున్నారు అనేది మనకి ఎక్కడ తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం తెలుసుకుంది గూగుల్ కీవర్డ్ ప్లానర్లో తెలుసుకున్నాము. వేర్ ఇట్ ఈస్. సో హియర్ ఇస్ ద గూగుల్ కీవర్డ్ ప్లానర్లో తెలుసుకున్నాము హైదరాబాద్ రియల్ ఎస్టేట్. కానీ ఇప్పుడు ఈ గూగుల్ బాట్కి సంబంధించింది మార్కెట్ ప్రైస్ అనేది ఎక్కడ ఉంది, ఎక్కువగా ఏ విధంగా సెర్చింగ్ చేస్తున్నారు, ఏ కీవర్డ్స్కి సెర్చ్ వాల్యూమ్ జరుగుతున్నాయి, మనం ఎలాంటి బిజినెస్ చేయాలి, మనము సో ఓపెన్ ప్లాట్స్ చేయాలా, ఫ్లాట్స్ చేయాలా, విల్లాస్ చేయాలా, అపార్ట్మెంట్స్ చేయాలా, ఇంటర్నెట్కి సంబంధించిన కస్టమర్స్ యూసేజ్ ఏ విధంగా ఉంది, సెర్చ్ ఇంటెంట్ అనేది ఏ విధంగా ఉంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో దీస్ ఆర్ ద ఎవ్రీథింగ్. సో వాట్ వీ డూ, సో ఎక్స్పోర్ట్ ఇన్ షీట్స్, ఓకే. సో ఎక్స్పోర్ట్స్ ఇన్ షీట్స్ అని క్లిక్ చేస్తే మనకి షీట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇట్స్ క్రియేటింగ్ షీట్. సో టు ది బాటమ్ లెఫ్ట్ సైడ్ చూడండి, ఓపెన్ ఇన్ షీట్స్. సో హియర్ ఇస్ ద కీవర్డ్స్. బట్ ఈ షీట్స్ అనేది ChatGPTలో సో జనరేట్ చేయొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద రియల్ టైమ్ డేటా. సచ్ వైట్. సో గూగుల్ బాట్ అనేది ఎప్పుడైతే సెర్చ్ ఇంజిన్కి ఇంటరాక్ట్ అవుతుందో
డ్రాస్టిక్ రిజల్ట్స్ అనేది వస్తాయి. వీ కెనాట్ ప్రిడిక్ట్, రైట్? సో ఈవెన్ దో ఎవరైతే ఫౌండ్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ద క్రియేటర్ ఉంటారో, ఓకే, బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్ రాస్తున్నారో, సో ఆ రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయనేసి ద టెస్ట్ అండ్ ట్రయల్, రైట్? సో వాళ్ళు కూడా కొన్నిసార్లు సర్ప్రైజ్ అవ్వచ్చు ఇలాంటి రిజల్ట్స్ ఇస్తున్నాయి అనేసి. ద నెక్స్ట్ వన్ ఈజ్, ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ కనుక ఉంది అంటే, సో డబల్ చెక్ రెస్పాన్స్. సో హియర్ ఇస్ ద ఆప్షన్ డబల్ చెక్ రెస్పాన్స్. సో క్లిక్ ఆన్ దిస్ వన్. సో అగైన్ సో రీటైమ్ అనేది మనకి చెక్ చేస్తుంది. సో ఇలా చెక్ చేయడంతో పాటు, రైట్, సో యాక్చువల్గా వీ కాల్ ఇట్ ఈజ్ ఎప్పుడైనా కానీ మీరు గూగుల్లో టైప్ చేసినప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్, సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అని మనం సెర్చింగ్ చేస్తాం కదా. సో ఇలా సెర్చింగ్ చేసినప్పుడు టు ది బాటమ్ మనకి సో పీపుల్ ఆల్సో ఆస్క్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఇదేంటంటే ఈ కీవర్డ్కి రిలవెంట్ సెర్చ్ క్వైరీ అనేది ఈ విధంగా కూడా ఎక్కువ మంది సెర్చింగ్ చేస్తున్నారు అని అర్థం. ఓకే, సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్, సమ్ ఆఫ్ ది యూజర్స్, సమ్ ఆఫ్ ది కస్టమర్స్ ఆల్సో సెర్చింగ్ విత్ ద రిలవెంట్ కీవర్డ్స్. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ దిస్ రిలవెంట్ కీవర్డ్స్ ప్లీజ్ క్లిక్ ఆన్ దిస్ వన్. సో హ్యావ్ ఎ లుక్ అని మనకు చెప్తుంది. ఈ సెర్చ్ క్వైరీస్, ఈ రిలవెంట్ సెర్చ్ క్వైరీస్ కూడా మనం సెర్చింగ్ చేసినప్పుడు ఇక్కడ సో ఈ విధంగా కూడా చూపిస్తుంది. టాప్ 30 సో లాంగ్ టైల్ కీవర్డ్స్ ఫర్ ది హైదరాబాద్ రియల్ ఎస్టేట్. సో హౌ డు ఐ ఫైండ్ ద బెస్ట్ లాంగ్ టైల్ కీవర్డ్స్, ఈ విధంగా సో రియల్ టైమ్ డేటా కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ సో డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ నెక్స్ట్ లెవెల్ ఏ విధంగా ఉంటుంది అంటే, సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది సో హయ్యర్ ప్రయారిటీ కాదు. సెర్చ్ ఇంజిన్కి మన రిజల్ట్స్ని ఎంత ఫాస్ట్గా ఇండెక్స్ చేయగలుగుతున్నామో, ఎంత ఫాస్ట్గా ఆ రిజల్ట్ అనేది గూగుల్కి సంబంధించిన బార్డ్ అండ్ జెమినైతో ఇంటరాక్ట్ అవుతుంది, దట్ ఈస్ ద మ్యాటర్. మనం క్రియేట్ చేసిన వెబ్సైట్ గూగుల్ క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బార్డ్ అండ్ జెమినై, సో ఈ వీటికి ఎంత ఫాస్ట్గా ఇంటరాక్ట్ అవుతుంది, ఇండెక్స్ అవడానికి పట్టే టైం ఎంత, సో ఇండెక్స్ అవడానికి ఈ జెమినై కావచ్చు, బార్డ్ కావచ్చు తీసుకునే ఫ్యాక్టర్స్ ఏంటి. సో దిస్ ఇస్ ద గేమ్ చేంజ్. సో ద నెక్స్ట్ జనరేషన్ గూగుల్లో సెర్చింగ్ చేయడం అనేది ఆపేస్తుంది. ద జెమినై కావచ్చు, జెమినై అల్ట్రా కావచ్చు, ద నెక్స్ట్ సో వాట్ ఎవర్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ which introduced by the Google, so that is the next search engine for the users. So that's why we need to enhance our practice. How do we utilize the Google Bard and the Google Gemini? So ఇది Google keywords, this is the best keywords. So what we do, so ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటి, ఈ తెల్లాపూర్ 3 BHK and 2 BHK కి I want to create a Google advertisements on this search network. సో ఇప్పుడు ఈ సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్ లో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో దిస్ ఈస్ ద రిజల్ట్, రైట్? 3 BHK ఫ్రాడ్స్ ఫర్ సేల్ ఇన్ తెల్లాపూర్. ఈ రిజల్ట్ నేను ఇలాగే వస్తున్నాను. అగైన్ ఐ గో టు ది, సో ఈ రిజల్ట్ ఇలాగే వస్తాను. ఇప్పుడు గూగుల్ జెమినై, సో గూగుల్ బార్డ్ రిలీజ్ చేసిన డేటా ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకే, నౌ అగైన్ ఐ గో టు ది గూగుల్ బార్డ్. నౌ ఐ విల్ గివ్ యూ ద అనదర్ ప్రాంప్ట్. సో దిస్ ఈస్ ద అనదర్ ప్రాంప్ట్. So you are an expert at a Google search network ads. Create headlines as per the keyword search volume statistics and keyword difficulty. In addition, you are an expert at knowing the average cost per click for keywords in Google search network ads. I'm putting together an SEO strategy and I want to create a Google search network ad campaigning related to Tellapur 2 BHK frauds for sale. So we need to mention this one, right? So this is all about the search network creating advertisement. So ఈ search network కి సంబంధించిన advertisement అనేది మనం క్రియేట్ చేయడానికి మనం ఇస్తున్న prompt. Let's say example. So if I copy this one, so again go to the ChatGPT. ఆ వేరియేషన్ మనం చాట్ జీపీటీ అనేది మీరు ఒకవేళ చాట్ జీపీటీ యూజ్ చేయాలనుకుంటే దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది ప్రాక్టీస్, రైట్? సో ఇంకొంచెం మనము దాని మీద ఎక్స్పీరియన్స్ ఈ గూగుల్కి సంబంధించిన డేటాని సింక్రనైజ్ చేసుకొని సో కొంచెం రా డేటాని ప్రాసెసింగ్ చేసుకొని చాట్ జీపీటీకి వెళ్తే ఇన్ దట్ కేస్ చాట్ జీపీటీ ఆల్సో గివ్ అస్ బెస్ట్ రిజల్ట్. ఇప్పుడు మనము ద సేమ్ ప్రాంప్ట్ అనేది చాట్ జీపీటీకి ఇద్దాము. ఫస్ట్ చాట్ జీపీటీ రిజల్ట్ చూసి సో గూగుల్ బాట్ రిజల్ట్ చూద్దాము. సో here is the text format. ఓకే, సో ద ఓవరాల్ ఫార్మాట్ అనేది జనరేట్ చేస్తుంది. 3 క్యాంపెయిన్స్ మనం క్రియేట్ చేయమని చెప్పాము. సో బడ్జెట్ ఫ్రెండ్లీ 2 BHK ఇన్ తెల్లాపూర్. బట్ ఇది ఇంటర్నెట్, లైవ్ ఇంటర్నెట్కి ఇది యాక్సెస్ లేకుండా జనరేట్ చేసిన టెక్స్ట్. ఇట్ ఈస్ ఏ ఆర్టిఫిషియల్ టెక్స్ట్ బట్ సో ఇంప్రెసివ్, బట్ సో నాట్ ద లైవ్ డేటా. ఓకే, సో మార్కెట్లో ఉన్న కాంపిటీషన్ బట్టి జనరేట్ చేసిన డేటా కాదు. ఇప్పుడు లైవ్ ఈ రోజు మార్కెట్లో ఎవరైనా అడ్వర్టైజ్మెంట్స్ కనుక చేస్తున్నారు, లేదంటే 5 years నుంచి లేదంటే 5 months నుంచి అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు ఆన్ ద సేమ్ కీవర్డ్ అనుకున్నాము.
ఇప్పుడు వాళ్ళ డేటాని అనాలిసిస్ చేసి సో గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్కి సంబంధించిన డేటాని కూడా ఇంటరాక్ట్ అయ్యి సో ఆ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్లో కూడా ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు అనేది ది బెస్ట్ క్యాంపెయినింగ్, ది బెస్ట్ హెడ్లైన్స్ అనేది సెర్చ్ నెట్వర్క్ కోసం ఇప్పుడు గూగుల్ బాట్ అనేది జనరేట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద థింగ్. సో ఐ జస్ట్ క్లిక్ ఆన్ ద ఎంటర్. See, the thing is, so high intent and low competition. So target, so user activity and search volume plots in Tellapur. So this is the headlines, average search volume, CTR score and everything. Own your dream home in Tellapur, 2 BHK plots for sale at 65 lakhs. చూడండి, సో దిస్ ఇస్ ద థింగ్. సో ఇక్కడ రిజల్ట్స్ చూడండి. సో 3 BHK ప్లాట్ ఫర్ సేల్ ఇన్ తెల్లాపూర్, 3 BHK. బట్ ద థింగ్ ఈస్, సో ఇక్కడ కొంచెము విచ్ ఈస్ మోర్ ఎఫెక్టివ్, ఓకే, సో ఎఫర్డబిలిటీ, ఓకే, సిటిఆర్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తుంది. సో కన్వర్షన్ రేట్, సో హియర్ ఇస్ ద సెర్చ్ వాల్యూమ్ ఈ కీవర్డ్కి, సో ఈ కీవర్డ్కి సో ఇంత సెర్చ్ వాల్యూమ్ ఉంది 8%. ఫోకస్ ఆన్ ది ఆస్పిరేషన్, ఎఫర్డబిలిటీ అండ్ ద లోకల్ రిలవెన్స్. సో 2 BHK ఫ్లాట్స్ ఇన్ థ్రైవింగ్ తెల్లాపూర్, సో మూవింగ్ నౌ అప్ టు 10% ఆఫ్. సో దిస్ ఇస్ ద థింగ్. సో ద నెక్స్ట్ వన్ ఈస్, సో లివ్ నియర్ హైటెక్ సిటీ. చూడండి హైటెక్, ఇక్కడ మనం చూడండి ఇక్కడ హైటెక్ సిటీ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఈ గూగుల్ బోర్డ్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మనం అడ్వర్టైజ్మెంట్స్ అనేది గూగుల్ బోర్డ్ ద్వారా క్రియేట్ చేయడం వల్ల ఇది లైవ్ ఇంటరాక్ట్, ఇక్కడ జియో లొకేషన్ కూడా సో ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. ఈ జియో లొకేషన్కి ఎప్పుడైతే ఇంటరాక్షన్ జరిగిందంటే మనము తెల్లాపూర్ అని చెప్పాం కదా, సో తెల్లాపూర్కి ఏ లొకేషన్ నుంచి హై ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది అనేది ఈ గూగుల్ బార్డ్. అంతకుముందు ప్రీవియస్ వర్షన్ గూగుల్ బార్డ్లో ఈ ఆప్షన్ లేదు. ఎప్పుడైతే గూగుల్ జెమినై ద నెక్స్ట్ వర్షన్ ని వీళ్ళు ఎన్హాన్స్ చేశారో, గూగుల్ జెమినైకి సంబంధించిన వర్షన్ ని ఈ గూగుల్ బార్డ్కి కొంత ఇన్కార్పొరేట్ అనేది అడాప్టబిలిటీ అనేది చేశారు. సో గూగుల్ జెమినై కనుక మనం యూజ్ చేయగలిగితే, ప్రో వర్షన్ యూజ్ చేయగలిగితే డ్రాస్టిక్ రిజల్ట్స్ అనేది వస్తాయి. బట్ సో ఇట్స్ ఆల్ అబౌట్ ది ప్రాక్టీసింగ్. live near high-tech city, so 2 BHK frauds in Tellapur. This is all about the relevance. Okay, so మనము అడ్వర్టైజ్మెంట్స్ చేసేటప్పుడు సో రిలవెన్స్ అనేది, సో హై క్లిక్ రేట్ రావటం కోసము ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఈ సెర్చ్ నెట్వర్క్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ అనేది బాట్స్ నుంచి క్రియేట్ చేస్తాము. ద నెక్స్ట్ వన్ హియర్ ఇస్ వన్ ఆఫ్ ద వన్. సో నెక్స్ట్ ఐ విల్ ఇంప్రొవైజేషన్. చూడండి, సో ఇక్కడ మనకి ఎటువంటి సైట్ లింక్స్ అనేది ఇక్కడ చూడండి స్ట్రక్చర్. సో వి కాల్ ఇట్ ఇస్ హెడ్లైన్స్ అండ్ డిస్ప్లే పాత్, మెటా డిస్క్రిప్షన్, సైట్ లింక్స్ అండ్ అడిషనల్ యాడ్ ఆన్స్ అనేది మనము ఎటువంటిది యాడ్ చేయలేదు. ఇప్పుడు మనము ఈ కమాండ్ అనేది ఇంకొంచెం ఇంప్రొవైజేషన్ చేద్దాం. నౌ ఐ ఆమ్ యూజింగ్ ద సేమ్ కమాండ్. చివరిలో నేను ఏం చెప్పాను, యూజ్ యాడ్ ఎక్స్టెన్షన్స్ లైక్ సైట్ లింక్స్, కాల్ ఎక్స్టెన్షన్స్ అండ్ ద లొకేషన్ ఎక్స్టెన్షన్స్, ఇంక్రీజింగ్ ద యాడ్ విజిబిలిటీ అండ్ క్లిక్ త్రూ రేట్. జస్ట్ ఎంటర్. సో హియర్ ఇస్ ద థింగ్, రైట్. సో ఇక్కడ 3 సో క్యాంపెయినింగ్స్ అనేది మనం క్రియేట్ చేసింది. సో టార్గెట్స్ అండ్ ద కీవర్డ్స్, సో కీవర్డ్స్ కూడా ఎలా ఇవ్వాలి అనేది, సో హెడ్లైన్స్ జనరేట్ చేసింది. దెన్ ద సైట్ లింక్స్, ఓకే, బ్రౌజ్ ఆల్ 2 BHK సో ఫ్లాట్స్, వ్యూ రెడీ టు మూవ్ ఆప్షన్స్, డౌన్లోడ్ ఈ బ్రోచర్. వీటిని మనం సైట్ లింక్స్ అనేది చెప్తాము. ఈ సైట్ లింక్స్ అనేది ఇక్కడ జనరేట్ చేయలేదు. ఇక్కడ చూడండి, సో ఫ్లోర్ ప్లాన్ అండ్ లేఅవుట్స్, స్పెసిఫికేషన్స్, లొకేషన్ అండ్ ఎమ్యూనిటీస్. బట్ కమింగ్ టు ది accuracy, so pin your exact location in Tellapur, so 2 BHK flats near city, so top schools and amenities nearby. ఈ కన్సర్న్స్ అనేది ఎక్కువగా కస్టమర్స్ అనేది ఉంటాయి. సో నౌ ఇట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్. సో ఇక్కడ మనం క్రాస్ చెక్ చేయొచ్చు, డబుల్ చెక్. సో అండర్స్టాండ్ ద రిజల్ట్స్. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం క్రాస్ చెక్ చేసామో, జస్ట్ సి, సో ఎప్పుడైతే క్రాస్ చెక్ చేసామో ఐ విల్ క్లిక్ ఆన్ ద క్రాస్ చెక్. సో ప్రీవియస్ రిజల్ట్స్ కూడా నేను ఒకసారి క్రాస్ చెక్ చేస్తాను. ఐ విల్ షో యూ ద అమేజింగ్ రిజల్ట్. సో ఇక్కడ చూడండి మనకి హైలైట్స్ అవుతున్నాయి ఇక్కడ 2 BHK ఫ్లాట్స్. సో ఇన్ ద సెన్స్ ఏంటంటే 2 BHK ఫ్లాట్స్ ఫ్రమ్ సో 65 lakhs. ఈ 65 lakhs తో తెల్లాపూర్లో 2 BHK కోసం ఎక్కువ మంది సెర్చింగ్ చేస్తున్నారు. ఈ చాట్ జీపీటీ అనేది మనకు అలాంటి రిజల్ట్ అనేది ఇవ్వదు, కానీ గూగుల్ బార్డ్లో ఇలాంటి యాక్యురసీ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇట్ ఈస్ ద 2 BHK ఫ్లాట్స్ ఫర్ 65 lakhs. సో క్లిక్ ఆన్ దిస్ వన్. సో గూగుల్ సెర్చ్ డిడెంట్ ఫైండ్ ద రిలవెంట్ కాంటెంట్, కన్సిడర్ సెర్చింగ్ ద ఫర్దర్ అండ్ ద అసెట్స్ ఆఫ్ ద స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా లేకపోయినా కానీ, బట్ విచ్ ఇస్ ద మోస్ట్ సెర్చ్ క్వైరీ అవైలబుల్ ఆన్ ది గూగుల్. ఓకే, దట్స్ వై విచ్ ఇస్ ద మోస్ట్ సజెస్టెడ్. కొన్నిసార్లు ఇక్కడ మనకి గ్రీన్ అండ్ డిఫరెంట్ కలర్ బార్స్లో వస్తుంది. సో ఈ కలర్స్ని బట్టి వాట్ ఈస్ ద ఇంటెంట్, వాట్ ఈస్ ద వీ కెన్ ప్రిడిక్ట్ ద ఫోర్కాస్ట్ ఆన్ ద రియల్ టైమ్. సో హియర్ ఇస్ ద నెక్స్ట్ వన్. ఇక్కడ సిపిసి కూడా చూడండి, సిపిసి ఎంతవరకు ఉంది అనేది కూడా వీ కెన్ ప్రిడిక్ట్, రైట్.
So this is all about the how do we create the advertisements to improve the conversion rate for the Google advertisements, especially for the real estate. So it is not only real estate, so it is applicable to the all the industries, but we need to enhance so how to do the practice in the best way for the Google advertisements. So especially the digital behavior alpha committee, so we are the researchers and the continuously adopting the digital marketing technologies and updated it to our students. సో సెల్ఫ్ లెర్నింగ్ ఎవరైతే చేస్తారో డిజిటల్ బిహేవియర్ కి సంబంధించిన సో కోర్సెస్ లో రైట్, కోర్స్ అనేది ఆటోమేటిక్ గా అప్గ్రేడేషన్ అనేది జరుగుతుంది. సో ఫోల్డర్స్ లో ఆటోమేటిక్ గా న్యూ టాపిక్స్ అనేది యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ అవర్ కోర్స్ లెవెల్స్ రైట్. సో మనం ఆ అప్డేట్ అయిన మాడ్యూల్స్ ని క్రాస్ చెక్ చేసుకుంటే దట్ ఈస్ వి కాల్ ఎ సెల్ఫ్ లెర్నింగ్. సో ఇండివిజువల్స్ కి సో వాళ్ళకి ఎవ్రీ టెక్నాలజీ ఎవ్రీ అప్డేట్ అనేది వాళ్ళ మొబైల్స్ లోనే విత్ ఇన్ హ్యాండిల్లోనే చెక్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి. So rather than this one, so this is all about the so how do we create the best compelling so advertisements to get more click through rate and to get more conversions to our advertisements to increase our ROI. This is all about the next level of the Google advertisements practice for the real estate properties. సో ఎవరైనా ఆల్ఫా కమ్యూనిటీకి సంబంధించిన ట్రైనింగ్ సెషన్స్ అనేది అటెండ్ అవ్వాలి అనుకుంటే సో గూగుల్ ఫామ్ అనేది ఈ డిస్క్రిప్షన్ లింక్స్ లో ప్రొవైడ్ చేస్తాము. ప్లీజ్ డూ ఎంటర్. సో టీమ్ విల్ గైడ్ యూ ఇన్ ద రైట్ వే అండ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది ట్రైనింగ్ సెషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.